హలో గాయస్, మనకి నిన్న టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు కదా. అయితే దీని తర్వాత అతను కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే అసలు అతను ఏమంటున్నాడు అంటే మెయిన్గా కామెంటేటర్స్ను ఉద్దేశించి మాట్లాడాడు. అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే అతను మీరు ఒకసారి ఓవర్సీస్ కామెంటరీని అలాగే ఇండియన్ కామెంటరీని ఈ రెండింటిని కూడా పక్కన పెట్టి చూడండి. సో మీకు డిఫరెన్స్ అర్థమైంది. ఎందుకంటే మీరు ఓవర్సీస్ కామెంటరీ కనుక ఒకసారి చూసుకుంటే వాళ్ళు ఓన్లీ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని తర్వాత వాళ్ళు ఎలా ఆడుతున్నారు అనే దాని గురించి మాత్రమే మాట్లాడతారు. ఒకవేళ పర్ఫార్మెన్స్ మంచిగా లేకపోతే సో దాని గురించే మాట్లాడతారు. కానీ మన ఇండియా కామెంటరీ కనుక మీరు ఒకసారి చూసుకుంటే వీళ్ళు ఒక ప్లేయర్ని టార్గెట్ చేస్తూ సో మరి అదే ఒక ఎజెండాగా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. సో మరి ఒకవేళ ప్లేయర్ మంచిగా పర్ఫామ్ చేయకపోతే దాని గురించి కామెంటరీ చేయండి, సో తప్పలేదు. సో అలా కాకుండా ఆ ప్లేయర్కి మరి పర్సనల్ మ్యాటర్స్లో కూడా వెళ్ళిపోయి కామెంటరీ చేస్తూ ఉంటారు. సో మరి ఇది కరెక్టేనా అని చెప్పేసి కూడా మరి రోహిత్ శర్మ దీని గురించి మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి రోహిత్ శర్మ చెప్పింది కూడా మరి ఒకసారి డీప్గా ఆలోచిస్తే కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మరి రోహిత్ శర్మ ఫామ్ బాగోలేనప్పుడు ఇంకా తన వ్యక్తిగత కారణాల్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత మరి తన పర్సనల్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది కొంతమంది. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి రోహిత్ శర్మ ఒకటి చెప్తున్నాడు. సో రోహిత్ శర్మ వల్ల చిన్ననాటి కోచ్ కూడా సో అతను కూడా మరి దీని గురించి మాట్లాడాడు. సో మీరు ఏదో అనుకోవచ్చు రోహిత్ శర్మ గురించి. రోహిత్ శర్మ ఏదో ఫామ్ ఇప్పుడు మనకి టెస్ట్లో సరైన ఫామ్ లేదు అని చెప్పేసి రిటైర్మెంట్ ప్రకటించాడేమో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో రీజన్ అయితే అది కాదు. మనకి T20 గెలిచిన తర్వాత T20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దాని తర్వాత చూసుకుంటే మరి టెస్ట్లో కూడా మొన్నటి వరకు మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగింది. సో మరి దాంట్లో కూడా మరి ఇండియా గెలిచిద్దాం అనుకున్నాడు. సో ఇండియా గెలిచినట్టయితే ఆటోమేటిక్గా అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాడు. సో కానీ ఇప్పుడు ఇంకా ఏజ్ పైబడుతుంది కాబట్టి సో మరి యంగ్స్టర్స్కి కూడా ఛాన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే అతను బయటకు వచ్చాడు. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే రేపు తన గోల్ ఏదన్నా ఉంది అంటే 2027 ఓడే వరల్డ్ కప్ అది గెలిచాడు అంటే ఆటోమేటిక్గా ఓడే క్రికెట్ నుంచి కూడా బయటకు వచ్చేస్తాడు. సో మరి దీనికి తన ఫామ్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి కూడా అతను చిన్ననాటి కోచ్ కూడా దీని గురించి అయితే మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి రోహిత్ శర్మ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.